వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఏపీ ఎప్సెట్ 2026 కౌన్సిలింగ్ సంబంధించి ఫస్ట్ అప్డేట్. ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరూ కంపల్సరీగా మీరు న్యూ ప్రాసెస్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని క్యాప్ ఐడి జనరేట్ చేసుకోవాలి. ఈ క్యాప్ ఐడితోనే మీరు లాగిన్ చేసి మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, క్యాప్ ఐడి ఎలా జనరేట్ అవుతుంది క్లారిటీగా చూపిస్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఎప్సెట్ 2026 ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ మీ ప్రియారిటీ బేస్ చేసుకొని, మీ ర్యాంక్ కేటగిరీ బేస్ చేసుకొని మీరు ఎలా ప్రాసెస్ చేస్తే మీకు బెస్ట్ కాలేజీలో సీట్ వచ్చింది అనేలాగా మీకు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ ఫీ అమౌంట్ 1500 డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి పే చేసి మీరు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను. సో ఇక్కడ ఏ కౌన్సిలింగ్ సంబంధించి అయినా అప్డేట్ ఇదే వెబ్సైట్లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్, ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్ లైఫ్ సైన్సెస్. సో ఫస్ట్ మీరు షెడ్యూల్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి క్యాప్ ఐడి ఉండాలి అంటే మీరు సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నవ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే వస్తాయి. ఇక్కడ ఇంటర్ బోర్డ్, హాల్ టికెట్, పాస్ ఇయర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ బాక్స్ క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీకు క్లిక్ చేసిన తర్వాత ఇలా పాపప్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఓటీపీ విల్ బీ సెంట్ టు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్. మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. సో కంపల్సరీగా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి మీ క్యాప్ ఐడి యూజర్ ఐడి జనరేట్ అవుతుంది. ఇంకా ఈ యూజర్ ఐడితోనే మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది కదా, క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత నో సెట్ రికార్డ్ ఫౌండ్ అని ఉంటుంది కామన్గా అందరికీ. ఎందుకంటే ఇంకా కౌన్సిలింగ్ షెడ్యూల్స్ ఏమీ రిలీజ్ చేయలేదు కాబట్టి రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇలా మీరు లాగిన్ చేసిన వెంటనే ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ఉంటుంది. బెటర్ ముందుగానే అందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ క్యాప్ ఐడి జనరేట్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి, ఆర్ ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.